మన థీమ్ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం మార్నింగ్ సెషన్లో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఈ మధ్యాహ్నం వేళ మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకొనబోతూ ఉండగా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి. పరిశుద్ధాత్మదేవా, నీ సన్నిధి మా మధ్య ఉంచండి. మీరే మా మంచి బోధకుడు నాయన. మీరు మాట్లాడుతున్నప్పుడు లోబడే మనసు, సరిచేసుకునే మనసు మీరు మాకు దయచేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి, ప్రోత్సహించండి నాయన. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో వారందరినీ మీరు సంధించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరి ఉదయకాల సమయంలో దేవుని నివాస స్థలం అనేటువంటి మొదటి భాగంలో చరిత్రలో దేవుడు ఎక్కడెక్కడ నివసించాడో 5 విషయాలు మనం ధ్యానం చేశాం. మొట్టమొదటిగా పరలోకం ఆయన నిత్య నివాసమని, ప్రత్యక్ష గుడారములో జీవించాడని, దేవాలయములో నివసించాడని, చివరిగా యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి మరి మన కోసం నివసించి, మన కోసం శిక్ష అనుభవించి చనిపోయి తిరిగి లేచి మరలా పరలోకానికి వెళ్ళాడని, ప్రస్తుతం విశ్వాసి జీవితంలో హృదయంలో ఆయన జీవిస్తున్నాడని మనం ఉదయకాలం ధ్యానం చేశాం. ఈరోజు 2వ సెషన్లో దేవుని నివాస స్థలం పార్ట్ 2 అని హెడ్డింగ్ పెట్టుకోండి. సబ్ హెడ్డింగ్ ఏంటంటే మనలో నివసించి ఏం చేస్తాడు. మనలో నివసించి ఏం చేస్తాడు. మనలో నివసించి ఆయన చేసేటువంటి కార్యాలేమిటో ఈ మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఈ వచనాన్ని మళ్ళీ చదువుదాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయ్యారు. అర్థమైందా? దేవునికి నివాస స్థలం ఎలా అయ్యాం? ఎవరి మూలంగా అయ్యాం? పరిశుద్ధాత్మ దేవుని మూలంగా. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఆత్మ మూలముగా. బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, ద గాడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలముగా పాపులమైన మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని తెరిచి యేసును మన హృదయంలో చేర్చుకుంటామో మన లోపలికి వచ్చేది ఎవరో తెలుసా? యేసు యొక్క ఆత్మ, అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనలో నివసిస్తూ ఉంటాడు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ పోతూ ఉండేవాడు. గిద్యోను మీదకి దేవుని ఆత్మ వచ్చాడు, కార్యం చేసి వెళ్ళిపోతాడు. సంసోను మీదకి దేవుని ఆత్మ వస్తాడు, కార్యం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నూతన నిబంధన కాలంలో పాత నిబంధన భక్తుల కంటే మనం ఎంత ధన్యులు అంటే, పాత నిబంధన భక్తుల మీదకి వస్తూ పోతూ ఉండేవాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్న విశ్వాసుల మనకున్న గొప్ప ధన్యత ఏంటంటే, ఒకసారి నీ హృదయంలోకి వచ్చాక ఇక ఎన్నడూ బయటికి వెళ్ళడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం బ్రతికినంత కాలం శాశ్వతముగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. తేడా అర్థమైందా మీకు? పాత నిబంధనలోనైతే వస్తూ పోతూ ఉంటాడు. క్రొత్త నిబంధనలో అలా కాదు. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. నాలో దేవుడు ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడు. నాలో జీవించేటువంటి ఆ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. హోసన్న టీం వాళ్ళు ఒక పాట రాశారు. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. అంటే నీలో యేసు నివసిస్తే, నీలో దేవుడు నివసిస్తే దానికి మించిన సంపద ఈ ప్రపంచంలో ఇంకేది కూడా లేదు.
ఎంత గొప్ప భాగ్యమో చూడండి, మనం ఎంత గొప్ప ధన్యులమో చూడండి. ప్రియులారా, మనలో నివసించేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అనే విషయాన్ని 5 విషయాలు ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నా. ఎన్ని విషయాలండి? 5. వరుసగా నోట్ చేసుకోండి. నంబర్ 1, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేసే మొదటి పని ఏంటి? వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. రెండవది, బాధలలో ఆదరిస్తాడు. బాధలలో ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ కంఫర్ట్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆదరిస్తాడు ఆయన. మూడవదిగా, ఆయన మనల్ని నడిపిస్తాడు. హీ విల్ లీడ్ అస్, హీ విల్ గైడ్ అస్. నాలుగవదిగా, ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. ఏం ఫలం అది? ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. చివరిగా 5వదిగా, ఆత్మ వరములను ఇస్తాడు. ఏమిస్తాడు? ఆత్మ వరములను. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. రెండవదిగా బాధలలో ఆదరణ ఇస్తాడు. మూడవదిగా మనల్ని నడిపిస్తాడు. నాలుగవదిగా ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. చివరిగా ఆత్మ వరాలను మనకి ఇస్తాడు. ఎంత ధన్యులమండి మనం. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చాడు అంటే ఇక నీ జీవితం ధన్యమైనట్టే. ఎందుకని? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నీకు ఎప్పుడైనా బాధలు వస్తే ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. అంతేకాదు, నువ్వు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో కూడా చక్కగా నడిపిస్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు. ఆత్మ ఫలాన్ని ఇస్తాడు, ఆత్మ వరాలను కూడా దేవుడిస్తాడు. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ మనం బ్రతికినంత కాలం ఆయన కొనసాగించేటువంటి పరిచర్య. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎవరి జీవితంలో అయితే జరుగుతుందో వాళ్ళు నిజంగా ధన్యులు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు అన్నవాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరందరూ ధన్యులు. ఎందుకంటే దేవుడు మీలో నివసిస్తూ ఉన్నాడు. మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి ఆ 5 కార్యాలని మనం వరుసగా ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. చెప్పండి అందరూ, మొట్టమొదటిది ఏంటి? వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. చూడండి, ఈ సత్యాన్ని మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను నేను, దయచేసి గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అండర్లైన్ చేయండి ఆ మాట. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నా, వేరొక ఆదరణకర్త వస్తాడు. ఆయన ఏం చేస్తాడు? నేను మీకు ఏ వాక్యాలైతే బోధించానో వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు. ఎంత ధన్యులం అండి. మనం మర్చిపోయినా దేవుని వాక్యం వెంటనే దేవుడు మనకేం చేస్తాడంట? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని 16వ అధ్యాయంలో మళ్ళా రిపీట్ అయింది. చూడండి, 16వ అధ్యాయము 14వ వచనం. 16వ అధ్యాయము 14వ వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. 14వ వచనం చదువుతున్న యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. చూస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా? ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ దేవుడు కొత్తగా చెప్పే బోధ అంటూ ఏమి లేదండి. అర్థమైందా? ఎవరి వాటిలో తీసుకుంటాడంట? యేసు ప్రభు వారు చెప్పిన బోధల్లోనే తీసుకొని వాటినే మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తాడు. చాలామంది ఈ దినాల్లో మాకు కొత్త సత్యం రివీల్ చేయబడింది, కొత్త ప్రత్యక్షత వచ్చింది అంటారు. నో న్యూ రివెలేషన్. మనకు అవసరమైన ప్రతీది కూడా దేవుడు బైబిల్లో పూర్తిగా ప్రత్యక్షపరిచాడు.
మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని వాక్య సత్యాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అనేక సార్లు ఈ లోకములో మనం జీవించేటప్పుడు తప్పిపోతూ ఉంటాం. ఆలోచనలో తప్పిపోతాం, చూపుల్లో తప్పిపోతూ ఉంటాం, తలంపులలో ఇమాజినేషన్స్లో తప్పిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మాటల్లో కూడా తప్పిపోతూ ఉంటాం. మనం మాట్లాడింది తప్పన్న సంగతి కూడా మనకు తెలియదు. అలాంటి సమయంలో నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకే చెప్తూ ఉంటాడు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు కదా, ఇలా ఎందుకు మాట్లాడావు అంటాడు. ఆ మాట చెప్పింది ఎవరు నీకు? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. ఎప్పుడో చెప్పిన వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో పలానా మీటింగ్లో, ఆట్మెట్ మీటింగ్స్లో, అదిగో రాము పాస్టర్ గారి ద్వారా నువ్వు వాక్యం విన్నావు కదా, నీకు ఒక నెల రోజుల తర్వాత గుర్తు చేస్తాడు, 2 ఏళ్ల తర్వాత గుర్తు చేస్తాడు, 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాటల్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. నా జీవితంలో అనేక సార్లు దేవుడు నన్ను హెచ్చరికలు చేశాడు. అనేక సార్లు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఎప్పుడైతే పొరపాటు తోవలోకి వెళ్తున్నానో వెంటనే ఎప్పుడో చెప్పిన వాక్యం గుర్తొచ్చేది. అరే, ఇది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అనుకునేవాడిని నేను. కానీ గుర్తు చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడో చదువుకున్న వాక్యం, ఎప్పుడో విన్న వాక్యం, ఏ దైవ సేవకుని ద్వారా విన్న వర్తమానమో, ఎప్పుడో యేసు ప్రభువు వారు చెప్పిన వాక్యాన్ని, పౌలు చెప్పినటువంటి వాక్యాలని, పేతురు చెప్పినటువంటి వాక్యాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన ఎంత నమ్మకమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అంటే తప్పకుండా జ్ఞాపకం చేస్తాడు, తప్పకుండా హెచ్చరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన పని ఆయన చేస్తున్నాడు, మనం ఆ హెచ్చరికకి లోబడుతున్నామా అనేది ప్రశ్న. అప్పుడప్పుడు ఏమంటానంటే, నేనే కాదులే చేస్తుంది, చాలామంది పాస్టర్లే చేస్తున్నారులే, నాదేముంది అనుకుంటా. అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేస్తున్నాం మనం? ఎదురు మాట్లాడుతున్నాం అన్నమాట, ఎదిరిస్తున్నాం అన్నమాట. గుర్తు చేస్తాడు దేవుడు తన వాక్యాన్ని, మనల్ని హెచ్చరిస్తాడు ఉంటాడు. ఇదిగో నువ్వు దేవుని బిడ్డవి అలా చేయకూడదు, ఇదిగో నువ్వేంటి ఇలాంటి ఆలోచిస్తున్నావేంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్తా ఉంటాడు. ఏముంది, నేను ఆలోచన చేస్తున్నా కానీ మన క్రియ చేస్తున్నా ఏంది అంటాం మనం. అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించేవారిగా ఉంటాం, దుఃఖపరిచేవారిగా ఉంటాం. ప్రియులారా, అలాంటివి ఎన్నడూ కూడా చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనలో నివసిస్తూ మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దేవుడు తన వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒకవేళ మిమ్మల్ని లేపి అందరిని అడిగితే మీరు ఎన్నో అనుభవాలు ఇప్పుడు షేర్ చేస్తారు. అవును పాస్టర్ గారు, నాకు పలానా రోజు మాట్లాడాడు, పలానా రోజు దేవుడు నాతో మాట్లాడాడు, పలానా రోజు ఆ వాక్యం గుర్తు చేశాడు అని మీరు సాక్ష్యం ఇస్తారు. ఈరోజు ఈ అపవిత్రమైన లోకంలో పాపంలో పడిపోకుండా దేవుని కొరకు మనం సాక్షిగా జీవిస్తున్నామంటే మన గొప్పతనం కాదండి, మనలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం. ఆయన హెచ్చరించకపోతే, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేయకపోతే, ఆయన మనల్ని మరి హెచ్చరించి సరిచేయకపోతే దేవుని కొరకు ఈ భూమి మీద మనం బ్రతకలేం, దేవుని మార్గములో మనం జీవించలేం. కనుక నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసినప్పుడు ఆ వాక్యానికి లోబడాలి. అది రాసుకోండి ఆ మాట. ఆయన పని ఆయన చేస్తాడు, నీ పని ఏంటి? ఆయన వాక్యానికి లోబడాలి. హెచ్చరికకు లోబడితే ధన్యులం అవుతాం, లోబడకపోతే దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. చాలామంది విశ్వాసులు భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది అలా జీవిస్తున్నారు. జాగ్రత్త, దేవుడు దెబ్బ కొడతాడు. దేవుని యొక్క స్వరానికి లోబడకపోతే దేవుని శిక్ష మన మీదకి వస్తుంది. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు కానీ శిక్షిస్తాడు. అది యేసయ్యా, నేను తప్పు చేశా క్షమించమంటే క్షమిస్తాడు, కానీ దాని శిక్ష మాత్రం, పర్యవసానం మాత్రం మనమే అనుభవించాలి. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. దావీదు మహారాజు ఎప్పుడైతే వ్యభిచార పాపం చేశాడో నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడు. అప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డాడో. ఎవరు? దావీదు. పశ్చాత్తాపడుతూ 51వ కీర్తన రాశాడు. దేవుడు క్షమించాడు కానీ శిక్షించాడు. అర్థమైందా? దానికి తగిన పర్యవసానాన్ని అనుభవించాడు, అంతే. దేవుడు చెప్పాడు, ఇదిగో దావీదు, నువ్వు ఈ పాపం చేసావు గనుక నీ మీదకి 3 శిక్షలు పంపిస్తా. పుట్టబోయే బిడ్డ చస్తాడని చెప్పాడు, వాడు చచ్చాడు. నీ రాజ్యాన్ని నువ్వు కోల్పోతావని చెప్పాడు, కోల్పోయాడు.
నీ భార్యలు చెరచబడతారని చెప్పాడు. ఎగ్జాక్ట్ అలాగే జరిగింది. ఇవన్నీ ఎందుకు రాశాడంటే నీకు నాకు బుద్ధి కలగడానికి దేవుడు ఈ మాటలు రాశాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేసినప్పుడు మనం పాపములో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అది మొదటిది. రెండవదిగా ఆదరిస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే రెండవ పని ఏంటి చెప్పండి? ఆదరిస్తాడు. అసలు ఆయన పేరే ఆదరణకర్త. అది పరిశుద్ధాత్మ దేవుని పేరేంటి? ఆదరణకర్త. చూడండి, ఆ మాట మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. 16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న గొప్ప బిరుదు ఏంటంటే ఆదరణకర్త. ఆయన చేసే అనేక రకాల పరిచర్యలో శ్రేష్టమైన పరిచర్య తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. హీ విల్ కంఫర్ట్ అస్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రయల్స్. కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఎక్కడ ఆదరించాడో ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నా. 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము, ఇలా సర్కిల్ గీసుకోండి. ఏంటది? సంఘం. ఈ సంఘం పేరు ఏంటంటే ఆది సంఘము అనే పేరు. దానికి ఏం పేరు? ఆది అంటే ఏంటి? మొదటిది. ఆ సంఘానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అది క్రైస్తవ ప్రపంచంలో మొట్టమొదటి సంఘం పేరు ఆది సంఘం. దానికి 2 పాస్టర్లు, పేతురు, యోహానులు. తర్వాత వచ్చిన సంఘం అంతియొకయ సంఘం. అది అన్యజనుల నుంచి రక్షింపబడినటువంటి సంఘం. ఈ సంఘం ఏం చేస్తుందో చూడండి. 31వ వచనం. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి, అండర్లైన్ చేయండి, నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘానికి ఏ ఆదరణ ఉందండి? పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ. ఎందుకంటే ఆ దినాల్లో క్రైస్తవ సంఘం ఘోరంగా హింసింపబడుతున్న దినాలవి. కనుక ఎగ్జాంపుల్ ఏం రాసుకుంటారంటే ఉదాహరణ ఆది సంఘమును ఆదరించాడు అని రాసుకోండి. ఉదాహరణ ఎవరు? ఆది సంఘాన్ని ఏం చేశాడు? ఆదరించాడు. ఆది సంఘం ఎన్ని హింసల గుండా వెళ్ళిందో ఒకసారి మీరు వెనక పేజీలు వెనక్కి తిప్పితే 7వ అధ్యాయంలో స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపారు. అవునా? సంఘం ఏం చేయబడింది? హింసింపబడింది. ఆ హింసలకు తట్టుకోలేక ప్రజలు చెదిరిపోయారు. 8:1. ఆ కాలమున యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములయందు చెదరిపోయిరి. చూసారా? సంఘం ఏమైపోయింది? చెదరిపోయింది. ఈ చెదరిపోయినటువంటి సంఘాన్ని దేవుడు ఎంతగానో ఆదరించాడు. ఎంత ఆదరించాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఎందు నడుచుకొనుచు విస్తరించుచుండెను. అద్భుతం జరిగింది. కదరిపోయిన వారు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని సువార్తను ప్రకటించి అనేక కొత్త సంఘాలు స్థాపించారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రైస్తవులపై జరిగే హింసలు సంఘాలు అభివృద్ధి చెందడానికే. ఎంత హింస వస్తే అంత విస్తరించింది సంఘం. క్రైస్తవ సంఘం బాల్ లాంటిది. బాల్ నేలకేసి కొడితే ఏమైంది? ఇక్కడ పిల్లలు ఉన్నారు, వెళ్ళిపోయారా? పిల్లలు చెప్పండి, బాల్ నేలకేసి కొడితే ఏమైంది? నువ్వు ఎంత బలంగా కొడితే అంత బలంగా పైకి వెళ్ళిద్ది. క్రైస్తవ సంఘ చరిత్ర చెప్పే గొప్ప సత్యం అదే. ఏ చరిత్రలో క్రైస్తవ సంఘం ఏ కాలంలో హింసింపబడిందో ఆ కాలంలో ఎక్కువగా విస్తరించబడింది. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ ఆదరణ ఆదరణ. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదండి, ముళ్ళబాట. రాసుకోండి ఆ మాట, గుండెల్లో రాసుకోండి, మర్చిపోవద్దు. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు. ఏం బాట? ముళ్ళబాట. ఈ అపవిత్రమైన లోకంలో ఒక వ్యక్తి క్రైస్తవుడిగా జీవిస్తానంటే ఈ లోకం ఊరుకోదు. నిందలేస్తుంది, అవమానపరుస్తుంది, ఇక్కట్ల పాలు చేస్తుంది, లేనిపోయినటువంటి
అవమానాలు, అన్యాయాలు సృష్టిస్తుంది. అలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకు బిడ్డ బాధపడతావు, నేను ఉన్నా కదా అంటాడు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. ఎవరున్నారు మనల్ని ఆదరించేవాళ్ళు ఈ లోకంలో? మీ ఇంటి వారి ద్వారా మీకు శ్రమలు వచ్చినా, ఇరుగు పొరుగు వారి ద్వారా శ్రమలు వచ్చినా, అన్యజనుల ద్వారా శ్రమలు వచ్చినా, ఎటువంటి శ్రమలైనా సరే మనలో ఉన్న దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అప్పుడప్పుడు చాలామంది విసుక్కుంటా సణుక్కుంటూ ఉంటారు. మా కష్టం వస్తే ఎవ్వరు రాలేదు మమ్మల్ని ఆదరించడానికి, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదని గొణుగుతాం, సణుగుతాం. ఈ రోజు నుంచి ఆ గొణుగుళ్ళు మానేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు వచ్చినా రాకపోయినా మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసే నాదుడా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. గుండె చెదరిన వారిని ఏం చేస్తాడు ఆయన? ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. నేనున్నానంటూ నిన్ను ధైర్యపరిచేటువంటి దేవుడుగా ఆ దేవుడు ఉన్నాడు. నిజంగా మనం ఎంత ధన్యులం అండి. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా దేవుడే మనలో ఉండి మనల్ని ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. మాకు మొట్టమొదట ఒక కుమార్తె జన్మించినప్పుడు, రెండవసారి పాస్టర్మ గారికి గర్భఫలం దేవుడిచ్చినప్పుడు ఒక సహోదరు చెప్పింది, పాస్టర్ గారు అబ్బాయి పుట్టాలని, కొడుకు పుట్టాలని ప్రార్థన చేద్దామండి అంది. నో, చేయొద్దని చెప్పా. అదేంటండి అంటే, పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలమ్మా. బహుమానం అనేది అడిగి తీసుకునేది కాదు, ఉచితంగా ఇచ్చేది. దేవుడు ఎవరిని ఇవ్వాలని అనుకుంటాడో వాళ్ళనే ఇస్తాడు. అప్పుడు లేదు పాస్టర్ గారు, నేనైతే సీరియస్గా ప్రార్థన చేస్తాను మీకు కొడుకు పుట్టాలని అంది. ఆమె సీరియస్గా 9 నెలలు ప్రార్థన చేసింది. అద్భుతం జరిగింది, చక్కటి బిడ్డ పుట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బిడ్డకి చిన్న చిన్న మాటలు వచ్చేటప్పుడు ఒకరోజు నేను అడిగా, బిడ్డ నువ్వు ఎందుకు పుట్టావన్నా. డాడీ నీకోసం ప్రేయర్ చేయడానికి పుట్టా అందా బిడ్డ. బా, ఎంత గొప్ప సంతోషం అండి. కొన్నాళ్ళు అయిన తర్వాత దుష్టుడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నువ్వేమో పాస్టర్వి, 2 బిడ్డలే, ఏంది నీ సంగతి అన్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంటున్నాడు, రాము నువ్వు నా బిడ్డవే, నీ బిడ్డలు కూడా నా బిడ్డలే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను పోషిస్తా, నీ బిడ్డల్ని పోషిస్తా. ఎంత ధైర్యం అంటే అంత ధైర్యం వచ్చింది నాకు. బిడ్డలు కలిగిన తల్లులారా, తండ్రులారా, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవుని బిడ్డవే, నీ బిడ్డలు కూడా దేవుని బిడ్డలే. అద్భుతం జరిగింది. నా 2 బిడ్డల్ని దేవుడు దీవించాడు. ఇప్పుడు నా పెద్ద కుమార్తె వెటర్నరీ డాక్టర్ సీట్ వచ్చింది ఆమెకి. ఇప్పుడు విజయనగరంలో డాక్టర్ కోర్స్ చేస్తుంది. ఇంకా 5 సంవత్సరాల్లో ఆమె డాక్టర్ అయి బయటకు వస్తుంది. ఎంత గొప్ప దీవెన. నా చిన్న కుమార్తె IIITలో సీట్ ఇచ్చాడు దేవుడు. 6 ఇయర్స్లో ఆమె ఇంజనీర్ అయి బయటకు వస్తుంది. ఇదంతా ఎవరి కృప? దేవుని కృప. ఆయన ఆదరించే దేవుడు. నీ బిడ్డల గురించి భయపడుతున్నావా? చింతిస్తున్నావా భవిష్యత్తు గురించి? ఎందుకు చింతపడతావు? చింతపడొద్దు. చితి చచ్చిన మనిషిని కాలుస్తుంది, చింత బతికున్న మనిషినే కాలుస్తుంది అన్నాడు ఒక భక్తుడు. రాసుకోండి ఈ మాట, బంగారపు మాట. చితి చెప్పండి, చచ్చిన మనిషిని కాలుస్తుంది, చింత బతికున్న మనిషినే కాలుస్తుంది. నువ్వు ఒకసారి దేవుని బిడ్డగా మారిన తర్వాత నీ ప్రస్తుతం గురించి కానీ, నీ భవిష్యత్తు గురించి కానీ, దేని గురించి రంది పెట్టుకోవాల్సిన పని లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు మనకు తెలుసు అని సిల్వాన్ హ్యూస్ అనే దైవజనుడు చెప్పాడు. We don't know what the future holds, but we know who holds the future. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? భవిష్యత్తును ఎరిగిన దేవుడు మనకి తెలుసు. అనుభవంతో చెప్తున్నా ఈ మాట. దేవుడు మనకి ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశాడు. మన బిడ్డలకి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎందుకు రేపటి గురించి చింతపడతావు? చింతించుచున్న వేళ ప్రాణమా
నీ చింతనంత యేసు చెంత విడువుమా అని ఒక భక్తుడు పాట రాశాడు. నీవు భయపడే పని లేదు, భయపడే పని లేదు, భయపడే పని లేదు ప్రాణమా. ఎందుకు చింతిస్తున్నావు? దేవుడు నీ హృదయంలో జీవిస్తూ ఉంటే నువ్వెన్నడూ చింతపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ ఎందుకు? దండగా యేసయ్య మనకుండగా. రాసుకోండి, గుండెల్లో రాసుకోండి ఈ మాట. చెప్పండి అందరూ ఒకసారి. టెన్షన్ ఎందుకు? దండగా యేసయ్య మనకుండగా. టెన్షన్ ఎందుకు? దండగా. టెన్షన్తో బీపీలు పెంచుకోవడం తప్ప, రోగాలు పెంచుకోవడం తప్ప ఏమీ లేదు సంపాదించేది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉంటాడు, ఆయన మనలో జీవిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు. బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో గుండా వెళ్తున్నావా? దేవుడు నీతో అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి. సైతాను వచ్చి చెప్తాడు, ఇంకా నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఇంతకంటే ఇక పైకి రావిక అంటాడు. నేను ఒక పుస్తకంలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చదివాను. దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి కానీ దీర్ఘకాలిక పేదరికం లేదు అన్నాడు ఒక భక్తుడు. అర్థమైందా మీకు? దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి కానీ దీర్ఘకాలిక పేదరికం లేదు 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 లేదు. ఆయన నమ్మిన బిడ్డల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉండి చేసే రెండవ కార్యం ఏంటంటే, మనల్ని శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. ఇక మూడవదిగా నడిపిస్తాడు. అది ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. ప్రతి పరిస్థితుల్లో చక్కగా గైడ్ చేసేటువంటి దేవుడు. ఒక కౌన్సిలర్, ఆయన కౌన్సిలర్, మన కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాడు. ఆయన నడిపిస్తాడన్న సత్యాన్ని యేసు ప్రభువారు చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా నేను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అది దేవుడు నడిపిస్తాడంట, సర్వ సత్యములోకి నడిపిస్తాడు, సత్య మార్గములోకి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా వెళ్ళకూడదో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో మనలో ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఒక గైడ్గా ఉన్నాడు. గైడ్ అంటే మార్గము చూపించేవాడు. వివాహం కోసం ప్రార్థన చేస్తున్నారా? యవనస్తులు ఎవరైనా ఉంటే, నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడే నిన్నేం చేస్తాడు? నడిపిస్తా ఉంటాడు. సంపూర్ణ సేవ చేయాలా? ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయాలా? ఎట్లా చేయాలి దేవుని సేవ అని డైలమాలో ఉన్నావా? ఏం భయపడొద్దు. నువ్వు ఎలా సేవ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడే నీకు రివీల్ చేస్తాడు, నడిపిస్తాడు. మంచిర్యాలలోనే ఉండాలా? ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళాలా? దాని విషయం కూడా దేవుడే మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మన దేవుడు నడిపించేటువంటి దేవుడు. బైబిల్లో నుంచి 2 ఎగ్జాంపుల్స్ని మీతో నేను పంచుకుంటా. 1, సువార్తికుడైన ఫిలిప్పును నడిపించాడు. 2, అపోస్తలుడైన పౌలును కూడా నడిపించాడు. 2 ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సువార్తికుడైన ఫిలిప్పు. ఫిలిప్పులు 2 ఉన్నారు, అందుకని ఆ మాట చెప్పా. ఒక ఆయన శిష్యుడైన ఫిలిప్పు, రెండో వ్యక్తి సువార్తికుడైన ఫిలిప్పు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని నడిపించాడు. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నా. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, ఆత్మ అనేది బోల్డ్ అక్షరాలతో ఉంది, గమనించారా? బైబిల్లో క్యాపిటల్ లెటర్స్, పెద్ద పెద్ద అక్షరాలు. ఎక్కడైతే బైబిల్లో పెద్ద అక్షరాలతో ఆత్మ అని ఉంటుందో అది పరిశుద్ధాత్మ దేవునికి సూచన. చిన్న అక్షరాలతో ఉంటే మన ఆత్మకు సూచన. అది బండ గుర్తు పెట్టుకోండి. చదువుతున్నా చూడండి 29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో ఏమన్నాడు? నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుము. ఎవరెవరితో చెప్పారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో చెప్పాడు? ఫిలిప్పుతో చెప్పాడు. జాగ్రత్తగా వినండి, అందరు నా వైపు చూడండి. తలకాయలు కిందకేసుకోబాకండి. కిందకేసుకున్నారంటే నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు సైతాను. హాయిగా వచ్చింది ఏంటిది నిద్ర. అందుకని మీరు దైవ సేవకుని వైపే చూస్తూ ఉండండి.
సందర్భం చెప్తా జాగ్రత్తగానండి. ఈ సువార్తికుడైన ఫిలిప్పు భోజనాలు వడ్డించే పరిచారకుడు, ఆయన ఒక డీకన్. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో భోజనాలు వడ్డించడానికి 7 నియమిస్తే వాళ్ళల్లో ఒకడు ఎవరైనా ఫిలిప్పు. నా పని భోజనాలు వడ్డించడమే కదా అని అనుకోలేదు ఆయన. ఆయన దొరికిన సమయాన్ని సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే ఆయన్ని సువార్తికుడైన ఫిలిప్పు అన్నారు. చాలామంది అంటారు మా పని ఏంటంటే ఓడవటం, కడగటం, తోమటమేనండి, ఇంకా అయిపోయింది. మళ్ళీ ఎప్పుడన్నా మీటింగ్లు పెడితే అప్పుడు తోముతాం, కడుగుతాం, అంతే. ఇక మళ్ళీ మాకు దాని జోలికి మేము రాం. కాదు, అది పనిలో ఒక భాగం మాత్రమే. పాత్రలు కడిగే వ్యక్తిని, భోజనాలు వడ్డించే ఒక డీకన్ని దేవుడు ఎలా వాడుకున్నాడు? సువార్తికుడుగా వాడుకున్నాడు. ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. 8వ అధ్యాయంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. అనేక మంది సమరయులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆయన పరిచర్యలో అద్భుతాలు జరిగాయి. చూడండి 8వ అధ్యాయం 6, 7 వచనాలు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను సూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారు, కుంటివారు అనేకులు హస్త పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఈ సేవకుని యొక్క పరిచర్యలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, పక్షవాత రోగాలు తగ్గిపోతున్నాయి, కుంటివారు కూడా లేచి గంతులేస్తున్నారు. ఎవరి సేవలో చెప్పండి? ఫిలిప్పు. అసలు ఈయన పని ఏంటనుకున్నా? భోజనాలు వడ్డించే పని. ఇలాంటి వ్యక్తిని దేవుడు సమరయ ప్రాంతాన్ని తీసుకెళ్ళి అద్భుతంగా సువార్త సేవలో వాడుకుంటున్నాడు. చాలామంది రక్షింపబడ్డారు. గొప్ప ఉజ్జీవం రగులుతుంది అక్కడ. అప్పుడు మెల్లగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళి ఆ రథమును కలుసుకో అంటున్నాడు. అరణ్యములో ఒక వ్యక్తి రథములో తిరిగి వెళ్తున్నాడు. ఒక ఆర్థిక మంత్రి, ఇథియోపియా దేశానికి చెందినవాడు, ఒక బ్లాక్ మ్యాన్, నల్ల జాతీయుడు యెరూషలేము వచ్చి యెహోవా దేవుని దర్శించుకొని యెషయా గ్రంథం బైబిల్స్ కొనుక్కొని రథంలో చదువుకుంటూ వెళ్తున్నాడు. సమరయ పట్టణంలో సేవ చేస్తున్నాడు. ఎవరు? ఫిలిప్పు. పట్టణంలో ఉన్న ఈ సేవకుడిని దేవుడు పిలిచి, నీవు అరణ్యంలోకి వెళ్ళి, అదిగో రథం కనపడుతుంది కదా, నువ్వు వెళ్ళి ఆ రథం కలుసుకో అన్నాడు. చూసారా? పట్టణములో నుండి సేవ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అరణ్యములోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది గ్రామాల నుంచి పట్టణాల సేవ వైపు తొంగి చూస్తున్నారు. కానీ ఈ సేవకుడు పట్టణం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? గ్రామానికి వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జేమ్స్ అన్న పరిచర్య అంతా అదే. ఆయన పరిచర్య అంతా పల్లెటూర్ల పరిచర్య, మంచిర్యాల కాదు పరిచర్య అంతా. ఆయన చేసిందంతా గ్రామాల్లో తిరిగి చేసినటువంటి గొప్ప పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఫిలిప్పుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువుదాం ఆ వచనం, 29వ వచనం, 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో ఏమంటున్నాడు? నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకో. రథం వెళ్ళిపోతుంది, టక 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 గుర్రం పరిగెత్తుతూ ఉంటే ఇక మన సువార్తికుడు రన్నింగ్ చేస్తున్నాడు అనమాట. దేన్ని క్యాచ్ చేయాలి? ఇప్పుడు రథాన్ని క్యాచ్ చేయాలి. ఆ ఫిలిప్పు ఆ మంత్రి వెనక్కి తిరిగి చూసి, అరే ఎవడో పరిగెత్తున్నాడు, రథం ఆపు అన్నాడు. అప్పుడు రథం మెల్లగా పోతూ ఉంటే రథంతో పాటు ఈయన కూడా పరిగెత్తున్నాడు. అడుగుతున్నాడు ఫిలిప్పు, సార్ మీరు చదువుతుంది మీకు అర్థమవుతుందా? నాకేం అర్థమైందా? ఎవడైనా చెప్పకపోతే నాకేం అర్థమైంది? ఈ రైటర్ అసలు ఆయన గురించి చెప్తున్నాడా, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాడా? అప్పుడు చెప్పాడు, యెషయా తన గురించి కాదు చెప్తుంది, యేసుక్రీస్తు అనే మెస్సయా గురించి చెప్తున్నాడు అని చెప్పాడు. అరే నువ్వు భలే చెప్తున్నావు, రా రా ఎక్కు, నా రథం ఎక్కు. ఇద్దరు రథం ఎక్కారు. రథంలో కూర్చొని మంత్రి గారికి సువార్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతం జరిగింది. రథంలోనే మారు మనసు పొందాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒక పొలిటీషియన్ మారు మనసు పొందడానికి దేవుడు ఎవరిని నడిపిస్తున్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని నడిపించాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి వాటర్ వచ్చేసినాయి. నపుంసకుడు అంటున్నాడు, సార్ ఇదిగో సార్ నీళ్లు, నాకు బాప్తీసం వేయండి అంటున్నాడు. వెంటనే దిగి బాప్తీసం ఇచ్చేసాడు. ఎవరికి? నపుంసకుడికి. మారు మనసుకి బాప్తీసానికి మధ్య టైం ఎంత ఉంది చెప్పండి? ఎన్ని నెలలు? మాట్లాడరేందండి, స్టోరీ అంతా చెప్పేసా మీకు. మరి ఈనాటి బోధకులు ఏం చెప్తున్నారు? మారు మనసు పొందేవా, అట్ట ఆగాగు, ఇప్పుడే కాదు బాప్తీసం, నువ్వు ఆగాలాగా.
ఏంది మొన్నే నువ్వు మారు మనసు పొందింది, అప్పుడే బాప్తిస్మా? ఆగు 2 ఏళ్ళు ఆగాల నువ్వు. 2022లో మాకు మీటింగ్స్ వస్తాయి, అప్పుడు దాకా ఆగాలి నువ్వు. చెప్పండి, ఇది బిబిలికలా, వాక్యానుసారమా? నో. ఒక వ్యక్తి మారు మనసు పొందిన వెంటనే ఏం తీసుకోవాలి? బ్యాప్టిజం తీసుకోవాలి. నేను దేవుని బిడ్డనని బహిరంగంగా ఒప్పుకోవాలి. చాలామంది అటు వాయిదాలు వేస్తూ ఉన్నారన్నమాట. అది వాక్యానుసారం కాదు. నేను 1991 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన మారు మనసు పొందాను. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు మారు మనసు పొందాను. అదే సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున బాప్తిజం తీసుకున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది నన్ను బెదిరించారు. 16 ఏళ్ల వయసులో బాప్తిజం అంటున్నావు ఏంటయ్యా, నువ్వు నిలబడతావా, పడిపోతావు అన్నారు. నాకు కూడా భయం వేసింది, నేను పడిపోతానేమోనని. కానీ నాలో నివసించే నా ప్రభు నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు 30 ఏళ్ళుగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నా వయసు 46 ఏళ్ళు. 30 సంవత్సరాలుగా దేవుడు నా చేయి పట్టుకొని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. నేను మీకు ఒక భరోసా ఇస్తున్నా, నీలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు. నువ్వు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడవడు. గుర్తుపెట్టుకో. అర్థమైంది ఈ మాట? నువ్వు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడవడు. నేను అనేక సార్లు విడిచిపెట్టా, కానీ ప్రభువు నా చెయ్యి విడిచిపెట్టలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. ఈ సందర్భంలో ఆర్ స్టాన్లీ గారు, బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఫౌండర్, ఒక అద్భుతమైనటువంటి ఇలస్ట్రేషన్ చెప్పాడు దీని మీద. బైబిల్లో మాట రాయబడింది, బాప్తిసం ఇచ్చేటప్పుడు 2 నీళ్లలోకి దిగారంట. ఫిలిప్పును ఇంకెవరు, నపుంసకుడు. నీళ్లలో నుంచి అలా పైకి లేచి మనోడు తలకాయ ఇదులుచుకునేడు. చూసేసరికి ఫిలిప్పు లేడు, మాయమైపోయాడు. ఎంత అద్భుతం చూడండి ఆ మాట. 8వ అధ్యాయం 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. అజోతు అనే ప్రాంతానికి తీసుకెళ్ళాడు. స్టాన్లీ గారు ఏమని చెప్తాడంటే, బయటకు వచ్చి జేబులో చేయబెట్టి బాప్తిసం ఇచ్చాడు కదా, కానుకిద్దామని ఇట్లా తీశాడంట. బయటికి తీసి తిరిగేసరికి పాస్టర్ గారు లేడు, మాయమైపోయాడు. ఆయన ఏమంటాడో తెలుసా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఫిలిప్పుని కానుక తీసుకోవడానికి కూడా దేవుడు అంగీకరించలేదు. అర్థమైందా మీకు? అసలు ఎంత పరిచర్య చేశాడు. దైవ సేవకులారా, వింటున్నారా? మనమైతే ఎంత డిమాండ్ చేసేవాళ్ళం దేవుణ్ణి. ఏంది ప్రభు, రథం వెంట పరిగెత్తిచ్చావు, చెమటలు పట్టేటట్టు పరిగెత్తిచ్చావు, ఏది కానుకేది? ఏది కానుక? ఆర్థిక మంత్రి, అమ్మో కానుక 10 రూపాయలు కాదు, 20 రూపాయలు కాదు, కనీసం నేను అనుకుంటా 1,00,000 రూపాయలు బయటికి తీసి ఉంటాడు. ఎవరు? నపుంసకుడు, ఆర్థిక మంత్రి. ఏం లేడు. స్టాన్లీ గారు ఏం చెప్పాడో తెలుసా? బాప్తిసం ఇచ్చిన వెంటనే మాకు కానుక ఇవ్వండి అని డిమాండ్ చేసే సేవకులు ఉన్నారు. జాగ్రత్త. అర్థమైందా మీకు ఈ మాట? నెవర్ డిమాండ్ ఎనీ ఆఫరింగ్. పరిచర్య చేసేది మనం, ప్రతిఫలం ఇచ్చేది ప్రభు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొన్ననే ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. సార్ మీరు బైబిల్ టీచర్ అంట కదా అన్నాడు. అవునవును టీచ్ చేస్తానయ్యా అని అన్నా. మాకు రావాలి సార్, 2 రోజులు మీరు క్లాసులు తీసుకోవాలని అన్నాడు. రైట్. దేని మీద అయ్యా అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ మీదనా? రైట్, తీసుకుంటాను. క్లాస్కి ఎంత తీసుకుంటారు సార్ మీరు? ఏమనుకోబాకండి, అడుగుతున్నాను. నేను చెప్పా, నేను కిరాయి బోధకుడిని కాదయ్యా అన్నా. కిరాయి రౌడీలు ఉంటారు తెలుసా మీకు? కిరాయి ఇస్తే ఎంతో లేపేస్తారు. అలాంటి కిరాయి బోధకుడిని కాదు. నేను కిరాయి బోధకుడిని కాదు, నేను దేవుని యొక్క సేవకుడిని. నాకు అప్పగించిన పనిని నేను ఫెయిత్ఫుల్గా పనిచేస్తా, నాకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదిగా సార్, కొంతమంది అడుగుతున్నారులే సార్, మీరు కూడా అట్లా అడుగుతారేమో అని అడిగాను సార్. నేను అలాంటి బోధకుడిని కాదు. ఫిలిప్పు దేవుని మీద ఆధారపడ్డాడు. పరిచర్యగా ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. చూడండి దేవుడు ఎలా నడిపించాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందికి సువార్త చెప్పడానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు అంటావు, వామ్మో ఆమె బురకా వేసుకుంది, ఎంటదో తిడతదో నన్ను. నోరు మూసుకొని కూర్చుంటున్నావు నువ్వు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు
వెంటనే నువ్వు నోరు తెరిచి నీ సాక్ష్యం వాళ్ళకు చెప్పాలి, వాళ్ళకు సువార్త చెప్పాలి. అమ్మో వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో, ఏం జవాబు చెప్పాలో ఎందుకు భయపడతావు? నిన్ను ప్రేరేపించిన దేవుడే వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు కూడా నీ చేత చెప్పిస్తాడు. వింటున్నారా? దేవుడు ప్రేరేపించినప్పుడు ఎవరికి వెళ్ళి సువార్త చెప్పమంటే వాళ్ళకి మనం చెప్పాలి. ఈ వాక్య భాగంలో ఫిలిప్పు దేవుని ప్రేరేపణకు లోబడి సువార్త చెప్పి ఒక ఆత్మ రక్షించాడు. ఆయన ద్వారా దక్షిణాఫ్రికా దేశానికి సువార్త వెళ్ళింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం. రెండో వ్యక్తి పౌలు. అపోస్తలుడైనటువంటి పౌలును కూడా తన యొక్క పరిచర్యలో దేవుడు నడిపించాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా నేను. బైబిల్ చూస్తున్నారా? అపోస్తల కార్యములు 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. అండర్లైన్ చేయండి. ఆసియాలో వాక్యం చెప్పొద్దని పౌలుని ఆటంకపరిచింది ఎవరు? మాట్లాడరు ఏందండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడు. భలే విచిత్రంగా ఉంది. వాక్యం చెప్పమని ప్రేరేపిస్తాడు కానీ వాక్యం చెప్పకూడదని కూడా ఆటంకపరుస్తాడా? అవును. ఆసియాలో సువార్త చెప్పడం నీ పని కాదు, నీకు వేరే ప్లేస్ ఉంది, పద అన్నాడు అన్నమాట. అర్థమైందా? పౌలు, తిమోతి, శీలా ఈ ముగ్గురు బయలుదేరారు. ఎడకు పోదామని? ఆసియా పోదామని. లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నో నో, అటు కాదు మీరు వెళ్ళాల్సింది, ఇటు అన్నాడు. చూడండి ఎంత చక్కగా నడిపిస్తున్నాడు. తరువాత వారు పృగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చినప్పుడు బితూనియా వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇందాకేమో ఆసియా వెళ్దామంటే నో అన్నాడు, బితూనియా వెళ్దామంటే ఏమంటున్నాడు? మాట్లాడరేందండి? నో, వద్దు అంటున్నాడు. మరి యాడికి వెళ్ళాలి ప్రభువా? ఆ రాత్రి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. మాసిదోనియా ప్రాంతంలో వాడు ఒకడు నిలబడి పెద్దగా అరుస్తున్నాడు. 8వ వచనం. అంతటా ముసియా దాటి త్రోయకు వచ్చిరి. మాసిదోనియా దేశుడు ఒకడు నిలబడి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయము అని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి పౌలుకు దర్శనము కలిగెను. ఆ దర్శనాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చాడు. ఆ దర్శనాన్ని దేవుని చిత్తంగా భావించి ఆసియా వెళ్లకుండా, బితూనియా వెళ్లకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియా రాజధాని ఫిలిప్పి పట్టణం. రాసుకోండి ఆ మాట. మాసిదోనియా రాజధాని ఏంటి? ఫిలిప్పి. ఆ ఫిలిప్పి పట్టణం వెళ్ళేసరికి ఆ పట్టణంలో 3 వ్యక్తులు రక్షింపబడ్డారు. మొదటి వ్యక్తి లూదియా, ఉదారంగు పొడి అమ్ముకునేటువంటి వ్యాపారి. లూదియా రక్షింపబడింది. నెక్స్ట్ పారాగ్రాఫ్లో దయ్యం పట్టినటువంటి ఒక యంగ్ గర్ల్, యవనస్తురాలు, ఆ అమ్మాయిని దయ్యము నుంచి దేవుడు విడిపించాడు. అద్భుతంగా యవనస్తురాలు రక్షింపబడింది. దయ్యము నుంచి వెళ్ళగొడితే దండలేయాలా, బండ్లేయాలా? ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందాక నాకు సన్మానం చేశారుగా మా స్టూడెంట్స్ వచ్చి. అట్లా ఏం చేయాలి? అయ్యగారి మెడలో దండలేయాలి. పౌలుకు దండలేలా, బండలేశారు. ఇందాక నాకు శాలువా కప్పి సన్మానం చేసేసరికి ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ అనుకుంటారు, మా సాల్మన్ రాజు, సాత్విక రాజు అంటారు, చిన్నపిల్లలు అనుకుంటారు. నేను కూడా మా తాతలాగా పాస్టర్ని అయితే నాకు కూడా ఏం కప్పుతారు? శాలువా కప్పుతారు అనుకుంటారు పాపం పిల్లలు. అరే సాల్మన్ రాజు బండలు కూడా వేస్తారా? దండలే కాదు మాకేసేది, ఏమేస్తారు? బండలు కూడా వేస్తారు. పాపం వినేవాళ్ళు చూస్తే వాళ్ళు అనుకుంటారు, అబ్బో ఈ పాస్టర్ లైఫ్ అంటే ఇక సన్మానాలే సన్మానాలు కూడా కాదు. సన్మానాలు తక్కువ, అవమానాలు ఎక్కువ. చెప్పండి. సన్మానాలు తక్కువ, అవమానాలు ఎక్కువ. అదే పాస్టర్ల జీవితం. పాతకేళ్ల పాస్టర్ల పరిచర్యలో అనుభవంతో చెప్తున్నాను. దైవ సేవ అంటే మామూలు కాదండి. రాళ్లతో కొట్టారండి పౌలుని, శీలల్ని. ఏం చేసినందుకు? దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు. అది అర్థమైందా? ఎందుకు కొట్టారు తెలుసా? ఆ దయ్యంతో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఆ దయ్యం దట్టిన అమ్మాయి ఒక గుండంలో ఇట్లా తిరుగుతూ ఉంటుంది, వెంట్రుకలు విరబోసుకొని. జరిగింది చెప్తా, జరుగుతుంది చెప్తా, జరగబోయేది చెప్తా, రండే అంటూ ఉంటుంది. ఎవరు? దయ్యం. ఇక భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చాలామంది క్యూ లైన్లో ఉన్నారంట, సోది చెప్పించుకోవడానికి. టికెట్ వేల 1000 రూపాయలు. పెద్ద క్యూ నడుస్తుంది. ఒకటి టేబుల్ మీద కూర్చొని డబ్బులు తీసుకోవడం, క్యూ లైన్లో పెడతాడనమాట.
ఇక ఈ గుండంలో తిరుగుతూ ఉంటుంది. జరిగింది చెప్తా, జరుగుతుంది చెప్తా, జరగబోయేది చెప్తా. పెద్ద క్యూ నడుస్తూ ఉంది. డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు బిజినెస్ వాళ్ళు. కానీ ఆ యవనస్తురాలి జీవితం పాడైపోతుందన్న బాధ ఎవ్వరికీ కూడా లేదు. పౌలు ఆ అమ్మాయిని చూసి వ్యాకులపడి అని రాయబడింది బైబిల్లో. అయ్యో, ఈ యవనస్తురాలు ఇలా పీడించబడుతుంది దయ్యం చేత, క్షణక్షణం క్షీణించిపోతుంది అని ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పౌలు శీలం చూసి ఆ దయ్యం మాట్లాడుతుంది, ఒరే దిమాగ్ ఖరాబ్ అయిందంటారా మీకు? పౌలు శీలను కాదు, ఆ క్యూ లైన్లో వాళ్ళని, నా దగ్గరకు వస్తారేమిట్రా, నాకేం తెలుసురా, దేవుని గురించిన వార్త వీళ్ళు ప్రకటిస్తారు, ఈ క్యూ లైన్ అటు తిప్పండి అంటుంది. ఎవరు? దయ్యం. నా దగ్గరకు వస్తారా, దేవుని రాజ్య సువార్త వీళ్ళు చెప్తారు, రక్షణ సువార్త, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి రా అన్నాడు. వాళ్ళకేం అర్థం కాల, క్యూ లైన్ అటు తిరిగింది. మళ్ళీ బహుశా నేను అనుకుంటా సైతాను చెప్పిన ఒకే ఒక సత్యం అది అనుకుంటా. నా దగ్గరకు కాదు, మీరు ఎక్కడికి వెళ్ళండి, పౌలు దగ్గరికి వెళ్ళండి. అప్పుడు పౌలు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేసరికి వ్యాపారం దెబ్బతింది. అర్థమైందా మీకు? ఇప్పుడు బిజినెస్ దెబ్బతింది, మా వ్యాపారం దెబ్బతిందని రాళ్లతో కొట్టి చంపేశారండి పౌలుని. ఎట్లా చంపారంటే, నేను అనుకుంటా బహుశా బైబిల్లో చచ్చిపోయాడనే మాట రాయలేదు, కానీ నేను అనుకుంటా చచ్చిపోయే ఉంటాడు. రాళ్లతో కొట్టారు ఆయన్ని, చచ్చిపోయారు అనుకొని వెళ్ళిపోయారు. భయంకరమైన హింస. రాళ్లతో కొట్టి బెత్తాలతో కొట్టాలని జైల్లో వేశారు. చివరికి ఎవరిని? బాగా రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. జైల్లో వేసి అని లేదండి, త్రోసి, అది ఏం చేశారంట, తోశారు. భయంకరంగా కొట్టి జైల్లో పడేశారు. అద్భుతం జరిగింది. జైల్లో జైలర్ మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా ఫిలిప్పీ పట్టణంలో అడుగు పెడితే 3 రక్షింపబడ్డారు. త్వరగా చెప్పేయండి. మొదటి వ్యక్తి లూదియా, రెండో వ్యక్తి దయ్యం పట్టిన యవనస్తురాలు, మూడో వ్యక్తి చెరసాల నాయకుడు, అతని యొక్క కుటుంబం మొత్తం మారు మనసు. చూడండి, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా నడిపించాడో వీళ్ళని. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి 3వ కార్యం ఏంటంటే, మనల్ని చక్కగా ఏం చేస్తాడు, నడిపిస్తాడు. 4వ కార్యం, ఆత్మఫలాలను ఇస్తాడు. ఏంటి 4వ కార్యం? చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నా, దయచేసి చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 ఫలాలని ఎవరిస్తారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు. ఎవరిస్తారండి మనకి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇది ఒకే ఫలములో ఉన్నటువంటి అంశాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశానిగ్రహం. ఈ లేనే లేవు మనకి. ఇవన్నీ అనుగ్రహించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే 16వ వచనంలో ఉంది, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే, ఆయన స్వరానికి మనం లోబడితే, మన జీవితంలో ఆత్మ ఫలాన్ని సమృద్ధిగా దేవుడిస్తాడు. ఎంత మంచి జీవితం ఇది! ప్రేమ, ఇంకా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశాని. అబ్బా, ఎంత చక్కగా చెప్పారని చూసి చూడకుండా చెప్తే ఇంకా సంతోషించేవాడిని నేను. ఓకే, రేపు చూడకుండా చెప్పండి. ఈ లక్షణాలన్నిటినీ ఎవరిస్తారు మనకి? మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన మాటకు మనం విధేయత చూపించినప్పుడు. కనుక శరీరాశల్ని మనం విసర్జించాలి, ఆత్మఫలాన్ని మనం పొందుకోవాలి. దానికోసం మనం ప్రార్థన చేసుకోవాలి. నాలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడా, ఈ ఆత్మఫలము నాకు ఇయ్య. కొంతమందికి ఆశా నిగ్రహం ఉండదండి. ఏముండదు? ఆశా నిగ్రహం అసలే ఉండదు. ఏది తినకూడదంటే అదే తింటారు. అవ్వమ్మ చేసిన పొరపాటు అదే చేస్తారు. ఏది తినకూడదంటే అదే టేస్ట్గా ఉంటుంది. మనకి తినకముందే టేస్ట్గా ఉంటుంది, తిన్న తర్వాత కాదు. ఎప్పుడు అంత ఆకర్షింపబడతాం అన్నమాట. జాగ్రత్త. ఆశా నిగ్రహం. సాత్వికం ఉండాలి. సాత్వికం గురించి వారెన్ బస్బీ అనే దైవజనుడు గొప్ప మాట చెప్పాడు. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ బట్ పవర్ అండర్ కంట్రోల్ అంటాడు. ఏంటది?
మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ బట్ పవర్ అండర్ కంట్రోల్. సాత్వికం అంటే బలం లేకపోవడం కాదు, ఉన్న బలాన్ని అదుపులో ఉంచుకోవడం. చెప్పండి, ఉన్న బలాన్ని అదుపులో. నువ్వు నన్ను మాట అంటావా, నేను 10 మాటలు అనగలిగి కూడా నేను మౌనంగా ఉంటే అది సాత్వికం అంటే. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. తగ్గింపు వేరు, సాత్వికం వేరండి. తగ్గింపు అంటే నాదేముందిలే అనుకోవడం, సాత్వికం అంటే అనగలిగి కూడా అనకుండా ఉండి బలం ఉండి కూడా తగ్గించుకోవటం. నేను ఒకసారి కాజీపేటలో ట్రైన్ ఎక్కి మంచిర్యాల వస్తున్నా. కాజీపేటలో ట్రైన్ ఎక్కగానే సీట్ల దగ్గర లొల్లి అవుతూ ఉంటుందిగా. ఒక సీటు దగ్గర 2 లొల్లి పెట్టుకుంటున్నారు. వాడు అన్నాడు, ఏయ్ ఇక్కడ కాదురా, రామగుండం రా చూసుకుందాం అంటున్నాడు. ఎందుకు అన్నాడు? ఇక్కడ అడిగి బలం లేదు, అందుకని తగ్గుతున్నాడు. వాడు బలం ఎక్కడుంది? రామగుండంలో ఉంది. ఇప్పుడు చెప్పది సాత్వికమా? చెప్పండి. కాదు, సాత్వికం అంటే రామగుండంలో కూడా బలం తగ్గించుకుంటే అది సాత్వికం. సహోదరుడు అర్థమైందా? అది తేడా. అది బలం ఉండి కూడా ఏం చేసుకోవాలి? తగ్గించుకో. నువ్వు మాటకు మాట అనగలవు, దెబ్బకు దెబ్బ తీయగలవు, నీ మీద కేసు పెడితే ఎదురు 10 కేసులు పెట్టగలవు, అంత కెపాసిటీ ఉంది. అయినా నీవు తగ్గించుకొని మౌనంగా ఉంటే అదే సాత్వికం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉందా సాత్వికం? ఆశా నిగ్రహం ఉందా? సహనం ఉందా? ప్రేమ ఉందా? వీటి కోసం ప్రార్థన చేసుకోవాలి. చివరిగా 5వది, నా టైం అయిపోయింది, ఆత్మ వరాలనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే 5వ పని ఏంటి? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే మరొక కార్యం, 5వ కార్యం ఏంటంటే ఆత్మవరాలు ఇస్తాడు. అందరూ బైబిల్ తీర్చొద్దాం. కొన్ని గంభీరమైన సత్యాలు చెప్పబోతున్నాయి ఇక్కడ నేను. 1 కొరింథీ 12:7. అయినను, పెనుతో అండర్లైన్ చేసుకోండి, అందరి ప్రయోజనము కొరకు, చూస్తున్నారా, ప్రతి వానికి, కొందరిక ప్రతివానిక ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. జాగ్రత్త గమనించండి, ఒక సత్యం చెప్పబోతున్నా, నోట్ చేసుకోండి. వరాలు కొందరికి కాదు, అందరికీ. చెప్పండి, వరాలు ఎందరికీ? కొందరికి కాదు. మనం అనుకుంటాం, అబ్బా ఆ పాస్టర్ గారికి ఏం వరం ఉందండి, అమ్మగారికి ఏం వరం ఉందండి, అమ్మగారు ప్రార్థన చేస్తే అవుట్, ఏ జబ్బైనా అవుట్. మా పాస్టర్ గారికి లేదండి వరం, అట్లా చెప్పుకుంటూ ఉంటారు. మా పాస్టర్ గారి స్వస్థత వరం అసలు లేదండి, అందుకే స్వస్థత కోసం మేము ఆ పాస్టర్ గారి దగ్గరికి పోతున్నాం. ఈ సత్యం తెలియక వరాలు అందరికా కొందరికా? గట్టిగా చెప్పండి. ఇదే మాట మళ్ళీ ఉంది చూడండి, 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున. తన చిత్తమా మన చిత్తమా? మన చిత్తం కాదు, తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇందాక స్టీవెన్ పాస్టర్ గారు వరాలు ఇచ్చాడు కొంతమందికి, అందరికీ ఇలా పాపం ఆన్సర్ చెప్పిన వాళ్ళకే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కాదు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన ప్రతి విశ్వాసికి ఏదో ఒక వరాన్ని ఇస్తాడు. అది నీ చిత్తం చొప్పున కాదు, ఎవరి చిత్తం చొప్పున. వరాలు ఇచ్చేవాడు ఇష్టమా, తీసుకునేవాడు ఇష్టమా? ఆయన దగ్గర ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, అది వరం. ఆయన చిత్తంలో ఉంది, అది ఆ బుక్ ఇవ్వాలని. చూడండి, ఆయన చిత్తంలో. వరాలు ఇచ్చే వ్యక్తి చిత్తంలో ఉంటుంది కానీ తీసుకునే వ్యక్తి చిత్తంలో ఉండదు. కానీ కొంతమంది చెప్తారండి, ప్రస్తుత వరం కోసం 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి 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 పొందుకున్నానేనంటారు. కరెక్టేనా? అడిగి పొందుకునేది కాదు వరం, ప్రభువు ఉచితంగా ఇచ్చేది వరం. దట్ ఈస్ నాట్ ద రియల్, అది సత్యం కాదు. దేవుడు తన వరాలని ప్రతి ఒక్కరికి ఇస్తాడు. బహుశా మీలో కొంతమంది అనొచ్చు, పాస్టర్ గారు నాకు వరం లేదండి అని. వరం లేదని మీరు అంటున్నారంటే మీకున్న వరం ఏంటో మీకు తెలియదని అర్థం, అంతేగాని వరం లేదని కాదు. ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రార్థన మొదలు పెట్టండి. ప్రభువా, నీవు నాకు వరం ఇచ్చావని నేను నమ్ముతున్నా, ఆ వరం ఏంటో నాకు తెలియజేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా నీలో ఉన్న వరాన్ని నీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసికి వరం ఇస్తాడు.
అయితే ఆ వరాన్ని ఏం చేయాలో 2 వచనాలు ఉన్నాయి, అవి చదివించి నేను ముగిస్తా. మొదటి పాయింట్, దేవుడిచ్చిన వరాన్ని ఏం చేయాలి? 1 తిమోతి 4:14. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా నేను. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. అండర్లైన్ చేయండి. 1, దేవుడిచ్చిన వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది మొట్టమొదటి పని. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? మరిక చెప్పండి, ఏం చేయాలి? ఆ వరాన్ని మనం ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వరాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమందికి చక్కగా పాట పాడే వరం ఉంటుంది, వాళ్ళ గొంతు కూడా బాగుంటుంది. ఎప్పుడైనా వచ్చి పాట పాడమ్మా అంటే, అయ్యో నాకు ఆ వరం లేదు పాస్టర్ గారు, నేను తెలిస్తే గాడిదలాగా ఉంటుందండి నా స్వరం. ఎవరు చెప్పారు నీకు గాడిదలాగా ఉండని? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పారని అడిగితే ఎవరు చెప్పలేదండి అంటారు. మరి నువ్వెందుకు అనుకుంటున్నావండి? నేను అట్లా అనుకుంటున్నానండి. ఇవన్నీ మనల్ని ఆత్మన్యూనతాభావం అన్నమాట. నేను ఎందుకు పనికిరాను, నాకేం వరం లేదు. ఎవరు చెప్పారు? ఇది అబద్ధం, ఇది అసత్యం. నీకు పాట పాడాలని వాంచగలిగితే అవకాశం ఇచ్చిన వెంటనే లేచిరా, నువ్వు పాట పాడు. నీ స్వరం ఏం బాగోపోయినా ఆ స్వరం దేవునికి ఎంతో ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మా మనవడు ఒకడు ఉన్నాడు, ఈ సల్మాన్ రాజు గారి తమ్ముడు, బెల్లంపల్లి నుంచి వచ్చాడు. ఆడు మాట్లాడే మాటలు వింటే యమా నవ్వు వచ్చింది. నాకు నత్తిగా మాట్లాడతాడు, కానీ వాడి మాటలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ తల్లికి చాలా ఇష్టం, వాళ్ళ తండ్రికి చాలా ఇష్టం. ఎందుకని చెప్పరేందండి? వాళ్ళ బిడ్డ కనుక, వాళ్ళ కొడుకు కనుక. దేవుడికి నీ పాట అంటే ఇష్టం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోతే నీ స్వరం అంటే ఇష్టం దేవునికి. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మాట చెప్తున్నా, ప్రోత్సహించడానికి చెప్తున్నా. నిలబడి 4 మాటలు చెప్పమ్మా, పాస్టర్ గారికి జ్వరం వచ్చింది చెప్పయ్యా అంటే, అమ్మమ్మో నాకు గడగడ వణుకు వచ్చిందండి, ఏం చెప్పాలో నాకు తెలియదండి అంటే, నువ్వు నిలబడి వెళ్ళి దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు. బెల్లంపల్లిలో ఒక యవనస్తుడు ఉండేవాడు, మేము పరిచర్య చేసేటప్పుడు. మాట్లాడితే వాడు మైక్ పట్టుకొని పాటలు పాడుతూ ఉండేవాడు. నేను అనుకునేవాడిని, అబ్బా ఈడెందుకు పట్టుకున్నాడు మైక్ను, ఎందుకంటే ఆ స్వరం అంత కఠినంగా ఉండేదన్నమాట. చర్చ అయిపోగానే నేను వెళ్ళి పాస్టమ్మతో చెప్పాను, అబ్బా వాడు మళ్ళీ పట్టుకున్నాడమ్మా. ఎందుకంటే మాది అజ్ఞానం. వాడి భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది మాకు అద్భుతం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత వాడు సింగింగ్ టీం లీడర్ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాడు పాడుతుంటే వినసొంపుగా ఉంటుంది. దేవుడు వాడుకున్నాడు. పాస్టర్ నేను నాకు వినసొంపుగా లేదు. అదే వ్యక్తి పాడి 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 అనగననగ రాగా మతిస ఇల్లుచునుండు తినగ తినగ వేము తీయగను. వాడు పాడి 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 వాడి గద్గద స్వరం ఎలా మారిందో తెలుసా? స్వీట్ వాయిస్గా మారిపోయాడు. చివరికి సింగింగ్ టీం లీడర్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నా ఈ మాట. ఎవరో అన్నారని నీలో ఉన్న వరాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయవద్దు. వరాన్ని ఉపయోగించాలి దేవుని మహిమ కొరకు, సంఘక్షేమం కొరకు. రాసుకోండి ఆ మాట. దేవుని మహిమ కొరకు, సంఘక్షేమం కొరకు. అంతేగాని నీ స్వార్థం కొరకు కాదు. చాలామంది వరాన్ని స్వార్థం కొరకు వాడుకుంటూ ఉంటారు, వరాలు అమ్ముకుంటూ ఉంటారు. అది ఎందాక చెప్తున్నా, మీరు వాక్యం చెప్తే ఎంత ఇవ్వాలి సార్ అంటే ఏం చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు? వరాన్ని చెప్పలేదండి, అమ్ముకున్నాడు అన్నమాట. కిరాయి రౌడీలా, కిరాయి బోధకుడు. వరం దుర్వినియోగం అయితే కలవరం అని ఆర్ఆర్కే మూర్తి గారు అన్నాడు. వరం దుర్వినియోగం అయితే కలవరం. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని గుర్తించు, ఆ వరాన్ని ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. చివరి మాట 2వ తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు, 1వ అధ్యాయం 6వ వచనం. 1:6 ఆ హేతువు చేత నీ హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీ జ్ఞాపకం చేస్తున్నా. ఒకటేమో వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, రెండోది ఏంటంట వరాన్ని ఏం చేయాలి? ప్రజ్వలింపజేయాలి, డెవలప్ చేసుకోవాలి స్కిల్ని. అది నేను మారు మనసు పొందిన వెంటనే దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? పాటలు రాయడం. నాకు చాలా శోధనలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి, నాకు చాలా నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. అవన్నీ తట్టుకోలేక
పెన్ను పట్టుకి పేపర్ తీసుకొని నా బాధ అంతా రాసుకుంటే చివరికి పాట అయిందనమాట. అట్లా మొదలైంది నా పాటల ప్రయాణం. ఎప్పటికీ 80 పాటలు రాశాయి ఈ 30 ఏళ్లలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎట్లా రాసాం? వరాన్ని ఏం చేస్తున్నాం? ప్రజ్వలింప చేస్తున్నాం. అందరు నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఒక్కడే క్లాస్ రూమ్లో కూర్చొని కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు రాశా, నన్ను కావుమా పరలోక తండ్రి, నా శోధనలో, నా వేదనలో, నా నిందలలో నన్ను కావుమా. 16 ఏళ్ల వయసులో రాసిన మొట్టమొదటి పాట అది. అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. దేవుడు అనేక అనుభవాల గుండా తీసుకెళ్తున్నప్పుడు ఆ వరాన్ని ఏం చేస్తున్నాం? ప్రజ్వలింప చేస్తున్నాం. వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వరాన్ని డెవలప్ చేసుకోవాలి. దేవుని మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు వాడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఈ విషయాలను చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ చేసే కార్యాలు. 1, వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి దేవుడు హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, లోబడాలి. 2, బాధలలో ఆదరిస్తాడు. 3, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో చక్కగా మనల్ని నడిపిస్తాడు. 4, ఆత్మ ఫలం ఇస్తాడు. 5, ఆత్మ వరాలను ఇస్తాడు. కనుక ఆత్మ వరాలని సంఘక్షేమం కోసం, దేవుని మహిమ కొరకు వాడాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈ మధ్యాహ్నం సెషన్లో దేవుడు నీతో అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నాలో నీ ఉండి ఇన్ని కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలని చెప్దాం. అనేక సార్లు నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం చేసినా నీకు నేను లోబడలేదు ప్రభువా, నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. నన్ను ఆదరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా, నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఆత్మఫలం నాలో లేదు ప్రభువా, నాకు ఆశా నిగ్రహం దయచేయి, సాత్వికం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఆత్మ వరాన్ని నాకు ఇచ్చావు, ఆ వరమేంటో నాకు తెలియజేయి ప్రభువా. వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, వరాన్ని మూలన పడేసావేమో, నీ స్వార్థం కొరకు వాడుకుంటున్నావేమో. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా స్వార్థం కొరకు కాక నీ మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు వాడటానికి సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ మధ్యాహ్నం సెషన్లో యేసయ్యా, నీవు మాలో ఉండి చేసే 5 కార్యాలని ధ్యానించడానికి మీరు కృప చూపించారు. పరిశుద్ధాత్మదేవ, అనేక సార్లు నీవు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీకు లోబడే మనసు, సరిచేసుకునే మనసు మా అందరికీ దయచేయండి. ముఖ్యంగా మమ్మల్ని ఆదరించే దేవుడవు నీవు ప్రభువా. కనుక మా శ్రమల వైపు మేము చూడకుండా నువ్వున్నావనే ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మమ్మల్ని నడిపించే దేవుడివి, మా ఇష్టానుసారంగా మేము వెళ్లకుండా నీ చిత్తము చొప్పున నడవడానికి మాకు సహాయం చేయండి. ఆత్మ ఫలం మాకు దయచేయండి. ముఖ్యంగా నీవిచ్చిన వరాన్ని తెలుసుకొని దాన్ని సంఘ క్షేమం కొరకు, నీ మహిమ కొరకు వాడే కృప దయచేయమని, సాయంకాలం జరిగే సెషన్ మాకు దీవెనకరంగా చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.